ఇకపోతే అమ్మ ఇది ఇంకో అంశం. ఇప్పటిదాకా అయిందంతా పక్కన పెట్టేద్దాం. నేను శ్రీవర్షిని వెర్షన్లో చెప్పా, కొత్తగా వచ్చిన ముసుగు భార్య గురించి కూడా చూసి మాట్లాడాం, ఈమెను వ్యతిరేకించే వాళ్ళ గురించి మాట్లాడడం, శ్రీవర్షిని పేరెంట్స్ క్యారెక్టర్స్ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన అఘోరి గురించి వద్దాం. ఈ జర్నీని కట్స్గా వేస్తే ఫస్ట్ కట్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒంటికాలి జపం, అది హిట్టే, ఆ ఎపిసోడ్ హిట్టే. అప్పుడు అందరూ మొదటిసారి చూడడం కదా, అంటే అది ఒక డైలమా హిట్. లైక్ కొంతమంది ఏంటిది, ఇదా, కొంతమంది ఓ మై గాడ్, కొంతమంది ఎబేచి, డిఫరెంట్. తర్వాత నెక్స్ట్ ఎక్కడ, ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళి నన్ను వెళ్ళనివ్వకపోతే నేను చచ్చిపోతా, అయ్యో పాపం ఎందుకు వెళ్ళనివ్వట్లేదు దేవుని చూడడానికి, నెక్స్ట్ ఓకే నేను చచ్చిపోతా ఈరోజు ఆత్మహత్య చేసుకొని అని ఒక ప్రకటిస్తే వీళ్ళందరూ పోయి వాళ్ళ ఇంట్లో కట్టేసి ఇది తప్పు అని చెప్పి మళ్ళీ పంపారు. అదొక ఎపిసోడ్. ఈ అన్ని ఎపిసోడ్స్ కొంచెం చిందరవందరగానే ఉన్నాయి, పర్లైట్స్ ఓకే, కానీ ఇచ్చేద్దాం. రోడ్డు మీద పోలీసులతో వీరంగము అవి ఇవి అంటావా, ఏమోలే, ఇక మీరు తిడుతున్నారు కాబట్టి నేను తిడతా, అసలు నన్ను తిట్టుని వాడు అనకుండా మీరు నా మీదకి రావడం ఏంటి అని అన్నావేమో. ఇప్పుడు వాడు ఎవడో వచ్చి పోవే ఎల్లు అన్నాడు, ఈమె వెళ్ళి శూలం తీసింది. పోలీసు వాడు వచ్చి నువ్వు శూలం ఎట్ట తీస్తావంటే, వాడు అన్నమాట నీకు తెలుసా, ముందు వాడిని తినవు అంటే, నీ దగ్గర ఆయుధం ఉంది వాడి దగ్గర నోరే ఉంది, ఆ మాట నచ్చక నువ్వు పోలీసుని తిట్టావేమో, సరే పోనీ అది కూడా వదిలేద్దాం. ఈ శ్రీవర్షిని ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంట్లో డోర్లడాలు, ఇది అది, ఒక యాంగిల్లో చెప్పేవా నాకంటే, రాను రాజుగుర్రం అఘోరి అయ్యిందా లేకపోతే ఇంకేమైనా అయ్యిందా, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఒక సమాజంలోకి ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఎన్నో ఏళ్ళుగా చిన్నప్పుడు పారిపోయి తపస్సు చేసుకొని విద్యలు నేర్చుకొని ఒక అఘోర ఆకృతితోటి వేషధారణతోటి జనాల మధ్యలోకి వచ్చి, అది దిగంబరంగా వచ్చి జనాల్ని భయభ్రాంతులకు ఆశ్చర్యానికి లోనయ్యేలాగా చేసి, అలాగే కొందరిలో భక్తిభావం ఉట్టిపడేలాగా ప్రవర్తించి తీసుకొచ్చిన ఎజెండా ఏమిటి అని చెప్పింది, నేను గో సంరక్షణ చేయడానికి, అలాగే సనాతన సంప్రదాయానికి ప్రతీకగా ప్రతినిధిగా సంరక్షించడానికి నేను అన్ని విద్యలు నేర్చుకొని ఇప్పుడు మీ మధ్యకు వచ్చాను. ఇక్కడ సనాతన సంప్రదాయానికి విఘాతం కలుగుతోంది, దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు, అటువంటి దుష్టులని అవసరమైతే ఊచకోత కోస్తా, నేను ఇక్కడే ఉంటా, అలాగే స్త్రీలని సంరక్షిస్తా అనే 3 పాయింట్లని ఎజెండాగా పెట్టుకొని ఎంటర్ అయ్యింది అఘోరి శంకరి, ఏదో పేరు ఉంది ఆవిడకి, ఎలియాస్ శ్రీనివాసు, ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి. అందరూ ఆనందంతో, కొంతమంది మనకి ఆహారం దొరికిందని, కొంతమంది మొత్తానికి మీడియా వాళ్ళు, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఆవిడ శ్మశానంలో ఉంటే శ్మశానం ఎక్కడ ఏ రోడ్డు పక్కన ఉంటే అక్కడికి కెమెరాలు వేసుకొని వెళ్ళిపోయి బతిమలాడి బామాలి మొత్తానికి ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. ఆ ఇంటర్వ్యూలు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, నువ్వు బట్టలపూ తిరుగుతున్నావు, నువ్వు అంగాన్ని భగవంతుడికి సమర్పించాలంటున్నావు, మరి నీకు ఇవి వస్తాయా పీరియడ్స్ అని అంత నీచంగా క్వశ్చన్లు చేయడం, కోరికలు ఉంటాయా, ఇలాగా దారుణాతి దారుణమైన ప్రశ్నలు అడిగి స్త్రీ జాతిని అవమానించేటువంటి ప్రశ్నలు అడిగారు. ఈవెన్ గురించి తెలుసుకోవడం కోసము యావత్ స్త్రీ జాతిని అవమానపరిచే ప్రశ్నలు అడిగే హక్కు మీకు ఎవరిచ్చారండి? ఉందనుకుంటున్నారా? చాలా తప్పు చేశారు. నేను ఆ రోజు ఖండించాను, ఇప్పుడు కూడా ఎప్పటికి కూడా అటువంటి అంశాలు ఎవరైనా అడిగితే ఖండిస్తాను. తప్పండి అది. పురుషుల్ని ఎవరైనా అడుగుతున్నారా, నీకు వీర్యస్ఖలనం జరిగితే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారా? అడగండి, ఛానల్స్ ముందు అడగండి. అడగరు, ఎందుకంటే మీరు మగవాళ్ళు కాబట్టి. సిగ్గు లేక కొందరు ఆడవాళ్ళు కూడా అఘోరి మాతగా ఉన్న ఆ ఆకారంలో ఉన్న ఆవిడ్ని అలాంటి క్వశ్చన్లు అడిగారు. బుద్ధి జ్ఞానం ఉందా? చదువుకున్న వాళ్ళ మీరంతా ఛానల్స్లో పనిచేస్తున్నారా? ఇలాగే అడుగుతాను నేను. నిజం మాట్లాడడానికి నేను వెనకంజ వెయ్యను. అలాంటి భయంకరంగా మానసిక క్షోభకి గురి చేశారు ఆ వ్యక్తిని. కుళ్ళి కుళ్ళి ఏడ్చింది కూడా అఘోరి.
అవి కూడా చూసాం మనం వీడియోలు. ఇంకా ఈ మనుషులు ఈ సమాజంలో ఈ రకంగా ఉంటారు అనేది తెలుసుకున్నాక ఆమెలో కొంచెం మార్పు వస్తూ ఉంది. అది ఆవిడ మాటల్లోనూ చేతల్లోనూ సుస్పష్టంగా తెలిసిపోతుంది. అందులో భాగంగానే ఈ వర్షిణి అనే పిల్ల, నేను వస్తా, నేను మీ దగ్గర శిష్యురాలిగా ఉంటా, మీరే నాకు అమ్మ, మా అమ్మ నాన్నతో నాకు నరకంగా ఉంది, వాళ్ళు ఈ నా మీద డిపెండ్ అయి బతుకుతున్నారు, నేను సంపాదించి వాళ్ళని పోషించాలి, వాళ్ళకి ఏదో నువ్వు కొంచెం సాయం చేస్తే నేను నీ కూడా వచ్చేస్తానమ్మా, నాకు ఈ ఆశయం ఉంది, నేను కూడా మాత్రమైపోవాలి, ఇలా అలా మాట్లాడితే రా అంది. తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసింది. వాళ్ళ అన్నలు వెనక్కి తీసుకొచ్చేశారు బెల్లంపల్లి వెళ్ళి. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. బేరాలు కుదుర్చుకుంటే కుదరలేదు, వెళ్ళిపోయింది. డబ్బు ఎక్కువగా అడిగి ఉంటారు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లకి వెళ్ళాలి అనిపించింది, పారిపోయి హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఫోన్లు చేసింది, చేస్తే ఎలా రావాలో ఆవిడ చెప్పింది, వచ్చేసింది, తీసుకుపోయింది. జంప్. ఈ ఎపిసోడ్ మొత్తములో అఘోరి మాత, ఎలియాస్, శ్రీనివాస్, పింకీ, వాట్ ఎవర్ పీపుల్ మే కాల్, ఒక మనిషి. ఆ మనిషి సాటి మనిషి తన దగ్గరికి వస్తాను అంటే రావద్దు అని అనలేదు, అనదు. కారణం ఎందుకు? ఆ మాత్రం తను తినే తిండే తప్పెడుతుంది, తను ఎక్కడుంటే అక్కడే ఉంచుకుంటుంది. చాలా మంది అడిగేది అందుకు ఇష్టపడే ఈ పిల్ల ఎగురుకుంటూ వెళ్ళింది. నువ్వు ఎందుకు అప్పచెప్పని అప్పచెప్పడానికి ఎత్తుకెళ్ళిందా? ఎత్తుకెళ్ళలేదు. ఎవరైతే ఇష్టంగా వెళ్ళిందో అదే ఇష్టంగా రావాలి వెనక్కి, ఏదో మీరు వెళ్ళి తెచ్చుకోండి. అందుకని ఆ గెటప్ సీన్ ఎవరైనా ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది, అనడానికి వీల్లేదండి. వాడేదో వాడు దైవాన్ని నమ్ముకుని ఈశ్వరుడికి అంకితం అయిపోయాడు. అంటే ఉందో లేదో, అఘోరి అవునో కాదో ఒక మనిషి, ఆ మనిషిని మీరెవరు ఏమి అంటే అది అన్యాయమే అవుతుందండి. ఎందుకంటే ఆ పిల్ల అందరికీ ఛానల్స్ లో పచ్చిగా చెబుతుంది, నేను తెగించి వెళ్ళాను అని. మొహం మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్ లో ఎక్కిచ్చైతే పట్టుకెళ్ళలేదు. లేదు, నెవర్. ఏం కిడ్నాపులు చేయలేదు. దానంతా అదే ఇష్టపూర్వకంగా వెళ్ళానని చెబుతుంటే ఎవరేం చేస్తారు? మీరు కూడా మీ పిల్లని, మీ బంగారాన్ని జాగ్రత్త పెట్టుకోవాలంటే వెళ్ళండి, వెతుక్కోండి, తెచ్చుకోండి. అప్పుడు ఆపలేదు, ఆపే హక్కు లేదు. అందుకే ఈ పెళ్ళి అనే సబ్జెక్ట్ ని తెర ముందుకు తీసుకొచ్చారు. పెళ్ళైన వాళ్ళని ఎవరు అలా విడదీయకూడదుగా చట్ట ప్రకారము. అవును. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసులు పెట్టండి, కోర్టుల చుట్టూ తిరగండి. అప్పుడు హక్కు ఎవరికి ఉంటుంది? తాళి కట్టిన వాళ్ళకే ఉంటుంది. అది ఆడగాని, మగ్గాని, ఇంకోటి కానీ. అది ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించారు వాళ్ళు. అంచేత అతను లేదా ఆమె, అతని యొక్క ఆ మాత అని ఆహార్యంలో కనబడేటువంటి ఆమె యొక్క దోషము ఓన్లీ ఏదైనా ఉంటే 10%, 90% ఆ పిల్లదే దోషమండి. అతన్ని నేరస్తుడు అంటే ఒప్పుకొని నేను. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఈ యాంగిలే కనబడుతుంది, కానీ ఇటు నుంచి ఒకసారి చూడు. న్యాయంగా మాట్లాడాలి, ధర్మంగా మాట్లాడాలి. అఘోరి క్యారెక్టర్ ని బలవంతంగా శ్రీవర్షిని ఇంటికి తీసుకెళ్ళింది వీళ్ళే. అవునా? అవును, వాళ్ళే తీసుకెళ్ళారు. ఇంకెక్కడో ఎవరు మానకంట ముందు వచ్చి కొట్టేస్తారో ఈ బంగారాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతుందని పట్టుకుపోయారు. టైంకి మన అదృష్టమో దురదృష్టమో అన్ని ఛానల్స్ లో ఊకదంపుడు వార్తల్లో ఫేమస్ అయి కూర్చుంది, ఒక స్టార్ అయిపోయింది, అఘోరి స్టార్. ఈ పిల్లకి కూడా ప్రచారం పిచ్చి బాగా ఉంది. ఈ అఘోరి స్టార్ ని మన ఇంట్లో కూర్చోబెడితే వ్యాపారం చేసుకోవచ్చు అనేది వీళ్ళకి ఉండింది. ఈ విషయం అఘోరికి కూడా తెలుసు. విష్ణు అనే అతను కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ అందుకు అఘోరి ఏం చేసింది అంటే, ఈ పిల్లని నేను నీతో ఉంటా, మా ఇంట్లో నాకు సేఫ్టీ లేదు, ఎందుకంటే నేను ఈ క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుంటాను అంటే నేర్చుకో అమ్మా, అగో దగ్గరలో ఆ స్వామీజీ ఉన్నాడని చెప్పారే కానీ కాలు చేతులు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టలేదు, పంపించారు. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి మా పాప క్షుద్ర పూజలు అంటుందండి, చేతబడులు అంటుందండి అని చెప్పలా, చేసుకో అమ్మా యథేచ్ఛగా మన ఇంట్లోనే ఏదో చేసుకుందాం అని నన్ను ఎంకరేజ్ చేసి, ఇన్కమ్ సోర్స్ అవుతుంది కదా. సో రేపటి రోజు నన్ను ఇంకేమైనా చేయొచ్చేమో, కానీ నాకు నిజంగానే మనస్ఫూర్తిగా రవ్వాలని అయితే ఉంది చిన్నప్పటి కోరిక. నా కోరిక ఉంటే తప్పలేదండి. చక్కగా అక్కడ 15 నుంచి 18 అఖాడాలు ఉన్నాయి. డైరెక్ట్ గా వెళ్ళి ఒక అఖాడాలో సభ్యత్వం తీసుకొని వాళ్ళ
పెట్టేటువంటి పరీక్షలన్నింటిలో నెగ్గి ఓర్పుగా సహనంతో ఉంటాయి ఆ పరీక్షలు తర్వాత basically. తను అక్కడ సాధన తీసుకున్న తర్వాత నువ్వు యథేచ్ఛగా మాతాజీవి అయిపో, ఎవడొద్దన్నాడు? అవి మామూలుగా ఏముంటాయి ఆ? ఏముంటాయి ఇవన్నీ అది అఘోర తత్వం తెలిసిన వాళ్ళు, అఘోర విద్యను అభ్యసించిన వాళ్ళు, ఆ అఖాడాల్లో సభ్యులుగా చేరిన వాళ్ళు నాకంటే బాగా చెప్పగలుగుతారు. నాకు వినికిడి జ్ఞానమే కానీ నాకు ప్రత్యేకమైన జ్ఞానం దానికి సంబంధించి లేదండి. దానికి సంబంధించి ఆల్రెడీ అఘోరాలుగా ఉండి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత సమాజంలోకి వచ్చి సామాన్య జీవనం గడిపేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళను విచారిస్తే క్లియర్ గా నాకు ఇక్కడ చెప్తారు. ఈ గణపాటి వీళ్ళు తెలుసు లేదు 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 అలా కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు మామూలు సమాజంలోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా నాగ సాధువులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు కొందరు వివాహం చేసుకోవచ్చు అని నాగ సాధు సాంప్రదాయం ప్రకారము కామి కానివాడు మోక్ష కామిగాడు అంచేత వాళ్ళు వివాహం చేసుకొని గృహస్థు ధర్మాన్ని పాటిస్తారు. ఈ నాగసాధు తత్వాన్ని కూడా వాళ్ళు అనుసరిస్తారు. ఎప్పుడు ఆఫ్టర్ డూయింగ్ ఎంటైర్ విద్య 14 years ఎంతో. అందుకే మనకు సినిమాల్లో కూడా మగపాము ఆడపాముని ఇట్టిటనే తిప్పి తిప్పి చూపిస్తారే తప్ప అంతేగా. నాగసాధు దాంట్లో ఇట్స్ యాక్సెప్టబుల్. ఎస్, బట్ ఇంకా కొన్ని అఖాడాల్లో ఉందేమో నాకు తెలీదు. అది దానికి సంబంధించిన పెద్దలు గురువులు ఉంటారు, వాళ్ళు చెప్పగలుగుతారు క్లియర్గా. అందులో ఒక వ్యక్తి ఈ మధ్య బాలకృష్ణ శర్మ గారని కాశీ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే మాటలు నేను చాలాసార్లు విన్నాను. ఆయన ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు, దట్ ఈస్ 1000 times ట్రూత్. మీరు అఘోరి అఘోరి అని పదే పదే అనకండి, ఎల్లూరి శ్రీనివాస్ అనండి అని చెప్తున్నాడు ఆయన. ఇలా అనడానికి కారణం ఏమిటి? ఆయన అక్కడ మొత్తం ఎంక్వైరీ చేశారట. ఈయన గురువు అని చెప్పే విశ్వనాథ్ అనే పేరు గల వ్యక్తి అక్కడ లేనే లేడు. బహుశా కాశీ విశ్వనాథుడి పేరు చెప్తుందేమో మరి. అలా చెప్తుందేమో మరి. అది తప్పేముంది, ఆయన జగద్గురువు అంచేత తప్పులేదు. భగవంతుడి పేరుని భగవంతుడినే గురువుగా భావించడం తప్పులేదు. కానీ ఏవో కార్డులు అవి చూపించి ఇవి నాకు వచ్చాయంటే అవి కూడా అంతసేపు తయారు చేసుకోవడము అవన్నీ సమస్య కాదు. ఇంకొక మాటలు కూడా నేను విన్నానండి, నాకు అది ఇప్పుడు బెంగగా ఉంది. ఈ అఘోరి తన కారు లోపలికి ఎవరిని అండర్ కానివ్వదు, గంజాయి వ్యాపారం చేస్తుంది, బ్రౌన్ షుగర్లు ఇలా ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ అందులో పెట్టుకొని అమ్ముతుంది. అందుకే ఆమెకి లక్షల్లో కోట్లలో డబ్బు వస్తుంది అని కూడా ఎవరో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు లోపల ఏం దాచినా సరే చెక్ పోస్టుల దగ్గర చూపించాల్సింది. ఆ చెక్ పోస్టులు అయ్యో చెక్ పోస్టులు వాళ్ళే నమస్కారం పెట్టి భయపడి వణికి ఎదురు డబ్బులు ఇచ్చి వెళ్ళిపో అంటున్నారు. ఆ గేట్ల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. అట్లే ఉండదు, కట్టాలి కట్టాలి కట్టక్కర్లేదు అంటున్నారట. అయ్యో ఆమె కూడా 2-3 సార్లు చెప్పింది, నాకు ఏ చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు అడగరు అని. ఫేక్, అది అంత సీన్ లేదు. అయితే ఇప్పుడు అఘోరి చెప్పిన ఫేక్ మాటల. 4 గీరల బండి రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా చిల్లర కట్టాలి, 3 గీరలకి 2 గీరలకి మినహాయింపు. ఏమంటే అక్కర్లేదు నన్ను ఎవరు అడగరు అని తనే చెప్తుంది కదండి, గతంలో చెప్పింది కదా. ఎమ్మెల్యే కార్లు అయినా కొన్ని ఉంటాయి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, వీటికి ఏమన్నా మినహాయింపు ఉంటుందేమో. బట్ ఈవెన్ దో కట్టాలి, ఆర్టీసీ బస్సులే కట్టాలమ్మా. అవన్నీ కట్టాలి సరే, నేను కట్టాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు అడగరు అని ఆమె చెప్తోంది కదా. అప్పుడు రోడ్డు మీద వెళ్ళట్లేదని అర్థం, అయితే ఏ గాల్లోనే వెళ్తాం అంతే. సీరియస్లీ ఏమో వాట్ ఎవర్ ఇట్ మే బి. తను ఆయన నేనున్నామా, నా కారు మొత్తం త్రిశూలాలు పెట్టుకొని లోపల అడ్డమైన వ్యాపారం పెట్టుకొని నేను గోవా దాకా వెళ్ళి రిటర్న్ వస్తే నన్ను ఎవడాపొద్దంటే ఏంటి? ఏమంటే ఈ వర్షిణి అనే పిల్ల కూడా ఒకసారి చెప్పిందండి మాటల్లో, ఏదో ఒక బాటిల్లో నల్లగా ఉంది పౌడరు, అది కొంచెం కలుపుకొని తాగుతుంది ఇలా చెబుతోంది. మరి అదేమిటి, అది పోలీసులు టెస్ట్ చేయాలిగా. అడుగుతారు, బట్ అట్లా ఖచ్చితంగా అది భస్మమో లేకపోతే బ్రౌన్ షుగరో లేకపోతే ఇంకేమిటో అడుగుతారు. ఇప్పుడు ఆయన చెప్పే మాటల్లో వాస్తవం ఉందండి. అఘోరీనా కాదా అనేది కన్ఫర్మ్ కాకుండా అఘోరి అఘోరి అని పిలవకండి. అఘోర సాంప్రదాయంలో ఉండేటువంటి అందరినీ మీరు అవమానించినట్టే అని ఆ పెద్ద మనిషి ఆయన బాలకృష్ణ శర్మ గారు చెప్తున్నారు. అరే ఈ ఛానల్స్ వాళ్ళు విన్నరే, పదే పదే అఘోరి 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 అని మాట్లాడుతున్నారు. ఓకే, అఘోరి అనేది పేరా? కాదు కదా, ఎల్లూరి శ్రీనివాస్ అని పేరు ఉంది కదా.
పేరుతో మాట్లాడండి. అది క్లారిఫై అయ్యాక అఘోరీ మాత అని నమస్కరించి మాట్లాడండి. ఎవరు వద్దంటలా. ఈ మాటకి శ్రీనివాస్ కూడా ఒప్పుకుంటాడండి, ఒప్పుకుంటాడు. ఆ మాట కూడా ఒప్పుకుంటుంది. కావాలంటే అడగండి ఫోన్లో. ఆమె చెప్తోంది, మీరు పరీక్షించుకోండి, తెలుసుకోండి, నేను ఓపెన్ బుక్ అని చెప్తోంది. మీరు అవేమీ ప్రయత్నం చేయకుండా ఎవరికి ఏది తోస్తే అది, ఎవరికి ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తే ఎట్లా? అందుకని నిజానిజాలు తెలుసుకోండి, అది అందరికీ తెలియపరచండి. అప్పుడు మీరు ఏ స్టెప్పులైనా తీసుకోండి, ఏ మాటలైనా మాట్లాడండి. ఏ కేసు మన దగ్గరకు వచ్చినా మనం న్యూస్ లో ఉన్న ఆరోపణలు ఎప్పుడూ చెప్పం. అవునండి, 2 చేతులు కలిస్తేనే చెప్పట్ల, అవతల వెర్షన్ కూడా వినాలిగా. వినాలి. సరే నిజంగానే యాసిడ్ పోసాడు, వీడు క్రూరమైన వాడే, ఆమె అడిగి నాకు ఇలా పోయించుకుందా, లేకపోతే నిజంగా వీడు పోసాడా, లేక యాక్సిడెంటల్ జరిగిందా, వెంటనే ఒక క్లారిటీకి అయితే మనం రావుగా. మన చట్టంలో కూడా అలాగే మన న్యాయ వ్యవస్థలో కూడా ఒక కేసు వచ్చినప్పుడు వాదోపవాదాలు జరిగాక, న్యాయాన్యాయ విచారణ జరిగాక, అంతా అయ్యాక అప్పుడు ఫైనల్ గా హియరింగ్ వస్తుంది కేసు. ఇలా మనము గతంలో డీల్ చేసిన ఏ కేసు కూడా సరే మనం నిజాయితీ వైపే నిలబడ్డాయి. ధర్మం వైపే మనం చాలా ఉన్నాయి. చాలా మంది వేరే వైపు ఉండి పోరాడినా సరే మనం ఇంకో వైపు ఉండే గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవునండి. సో అందుకని చెప్పి నేను ఇప్పటికీ కూడా శ్రీవర్షిని ఇంట్లో అన్సేఫ్, అఘోరి దగ్గరే సేఫ్ అని నమ్ముతున్నాను. వాడు అఘోరియా కాదా నాకు అనవసరం, ఏదో సర్కమ్స్టాన్సెస్ చూసింది అక్కడ, చూశారు. సో అందుకని చెప్పేసి అంటే డబ్బులు ఇస్తే దేనికైనా పర్లేదు అన్నట్లుగా ఏదో జరిగింది అక్కడ. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం అనగానే ప్రేమ కనబడట్ల. వై? బికాజ్ అన్న ఒడిలో పడుకొని జోలలాడుతున్న శ్రీవర్షిని అనేది అట్ట వీడియో తీసి పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా ఒకటి అది అవి నాకు అది అంటే పూతలు కనబడుతున్నాయి తప్ప లోపల నుంచి ఏం తెలియట్లా. ఏమో నేను తప్పై ఉండొచ్చు, రేపటి రోజు నిజంగా ఫేకే అయి ఉండొచ్చు, వాళ్ళే జెన్యూన్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ నాకు ఇప్పటి వరకు అయితే నాకు పెద్దగా ఎవరిలోనూ నాకు నిజాయితీ కనబడదు. నాకు అయితే అసలు ఈ టోటల్ అంశంలో పెను మార్పు కనిపిస్తున్నది అఘోరీ ప్రవర్తనలో. దానికి కారణం ఇక్కడ సామాన్య ప్రజల దగ్గర నుంచి వర్షిణి వరకు, వర్షిణి కుటుంబ సభ్యుల వరకు వాళ్ళ యొక్క మాటలు చేతల ప్రభావం వల్ల అఘోరీలో ఆ మార్పు వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరే ఇంత ఇదిగా ఉన్నారు, నేను ఎలా ఉంటే ఏంటి ఈ ప్రపంచంలో అని కూడా ఉండొచ్చు కదా. అవును, ఇక్కడ ఇలాగే ఉండాలేమో అనే భావన కూడా వచ్చి ఉండొచ్చు. అంటే మనం నేనేదో చేశాను సార్, నువ్వే అంతే చేయడానికి, అదేంది ఇదేంది అని అడుగుతున్నారు వీళ్ళు. వీళ్ళే ఇట్లుంటే ఇక్కడ మనం కూడా ఇలాగే ఉండాలేమో అనే భావన కలిగి ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఇప్పుడు నిజ నిర్ధారణ చేయవలసిన అగత్యం ఏర్పడింది. అది ఇద్దరి బాధ్యత కూడా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఆవిడ భయపడుతుంది. ఆవిడ నిజాన్ని నిరూపించడానికి నేను ఎప్పుడు సిద్ధమే రావడానికి అని ఓపెన్గా చెప్పారు కదా. అందుకని ఆమె మాత రూపంలోనే వస్తుంది, వచ్చి నిజాలు నా దగ్గర బట్టలు వేసుకొని వచ్చింది. సంతోష్ నా దగ్గర బట్టలు వేసుకొని వస్త్రధారణలోనే ఉంటుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు వస్త్రాలు ధరించే వచ్చారు ఆవిడ. అమ్మ అమ్మ అని గౌరవంగానే మాట్లాడారు, పాదపూజ చేసి నమస్కరించి చేశారు. అప్పుడు కూడా 2 మంచి మాటలు చెప్పాను. నువ్వు పెట్రోల్ పోసుకుంటా చస్తా ఆత్మార్పణ, ఈ పిచ్చి మాటలు మాట్లాడకు, ఎవరైనా బతికి సాధించాలి, నాకు మాట ఇవ్వు, శివయ్య ఎదురుగా శివాలయంలో కూర్చున్నాం మనం అంటే మాట ఇచ్చింది. ఇప్పుడు కూడా ఎందుకు పిలిచానంటే గత 10 రోజుల క్రితము ఇలా ఒక పిల్ల వచ్చేస్తాను అంటే సరే అని నువ్వు తీసుకువెళ్ళడం అనేది నీకు ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, అందుకని నువ్వు రిజెక్ట్ చెయ్యి తల్లి అని చెబుదామని పిలిస్తే నేను చెప్పబోయే నీతి వాక్యాలు తెలిసే నా దగ్గరికి రాలేదు. ఈసారి నేను నీకేం నీతి చెప్పాడో రమ్మని చెప్పండి, వస్తుందేమో. మంచి చెప్పడానికే పిలుస్తాను అన్న. ఇప్పుడు తను కూడా 30 ఏళ్ల లోపు వయసు, ఎంత విద్యలు నేర్చుకున్నా, ఎంత తపస్సు చేసినా ఈ సమాజం ఎటువంటిది అనేది తెలియదు. కొన్నేళ్ళు సమాజానికి దూరంగా ఉంది కదా. అంచేత ఇక్కడ సమాజంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని తను అనుసరించకపోతే తను ఇబ్బంది పాలు అయ్యే ఆస్కారం ఉంటుంది.
అది చెబుదామని పిలిచాను నేను. వస్తుంది, వచ్చినప్పుడు ఈసారి నా దగ్గరికి వస్తుంది, తనకు తానుగా వస్తుంది. మంచి చెడులు చెప్పడానికే ఒక తల్లిలాగా పిలిచానే తప్ప నాకు అవసరం ఏం లేదు. కేవలం మానవతా దృక్పథంతో మాట్లాడడానికి అంతేనండి. ఏమైనా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. అలాగే అఘోరి కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ పిల్ల కూడా మంచి చెడులు తెలుసుకొని తన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకొని పద్ధతిగా ఉండాలి అని కోరుకుంటాము.